మన చుట్టూ ఉన్న టెక్నాలజీ అంటే మన స్మార్ట్ ఫోన్ల దగ్గర్నుంచి మొదలుపెడితే పెద్ద పెద్ద సూపర్ కంప్యూటర్ల వరకు ఇదంతా ఒక సింపుల్ ఐడియా మీద నడుస్తోంది. కాని అసలు విషయమేంటంటే ఆ ఐడియా ఒక అబద్ధం. అవును, ఒక అనుకూలమైన అబద్ధం. మరి ఆ అబద్ధం బట్టబయలైనప్పుడు ఏమవుతుంది? ఈరోజు మనం పదార్థం గురించి మనకు తెలిసిన ప్రతిదాన్ని ప్రశ్నించే ఒక భౌతిక శాస్త్ర విప్లవం గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. అవును, మన డిజిటల్ ప్రపంచం మొత్తం ఒక సరళీకరణపై నడుస్తోంది. అంటే మన ఆధునిక ఎలక్ట్రానిక్స్ వెనక ఉన్న ఫండమెంటల్ ప్రిన్సిపల్ నిజానికి ఒక సింప్లిఫికేషన్ అన్నమాట. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఆ సింప్లిఫికేషన్ అనేది పూర్తి నిజం కాదు. అది కేవలం మన సౌకర్యం కోసం మనం చెప్పుకున్న కథ మాత్రమే. మరిప్పుడు అసలు ప్రశ్నేంటంటే, ఒకవేళ సరళీకరణే కూలిపోతే, మనం బలంగా నమ్మిన ఆ ఫౌండేషనే బ్రేక్ అయితే ఏం జరుగుతుంది? అంటే భౌతిక ప్రపంచంలో కణాలు మాయమైపోతే అసలక్కడ ఏం మిగులుతుంది? రండి, ఈ వింత మిస్టరీని మనం కలిసి ఛేదిద్దాం. సరే, ఈ కథను అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. మన మొదటి స్టాప్ ఒక అనుకూలమైన అబద్ధం. ఇక్కడ మనం దాదాపు ఓ శతాబ్ద కాలంగా ఫిజిక్స్ ప్రపంచాన్ని ఏలిన ఒక పవర్ఫుల్ ఐడియా గురించి చూడబోతున్నాం. ఓకే, లివ్ ల్యాండౌ అనే ఒక గొప్ప ఫిజిసిస్ట్ ముందుకొచ్చారు. ఆయన ఒక సమస్యను చూశారు. ఒక మెటల్ లోపల కోట్ల ఎలక్ట్రాన్లు ఒకదాంతో ఒకటి ఢీకొంటూ అల్లకల్లోలంగా కదులుతూ ఉంటాయి. వాటి ప్రవర్తనను లెక్కించడమనేది అసాధ్యం. అప్పుడు ల్యాండౌ ఒక బ్రిలియంట్ ఐడియా ఇచ్చారు. ఆయనేమన్నారంటే, ఒంటరి ఎలక్ట్రాన్ను చూడొద్దు, దానికి బదులుగా ఆ ఎలక్ట్రాన్ను దాని చుట్టూ అది క్రియేట్ చేసే అలజడిని రెండింటిని కలిపి ఒకే యూనిట్గా చూద్దామన్నారు. దానికి క్వాసీ పార్టికల్ అని పేరు పెట్టారు. అంతే, ఈ ఒక్క చిన్న మార్పుతో అసాధ్యమనుకున్న లెక్కలన్నీ చాలా సింపుల్ అయిపోయాయి. ఇప్పుడు అస్సలు మజా చూడండి. ఒక వాక్యూంలో ఉండే మామూలు ఎలక్ట్రాన్కి ఒక మెటల్ లోపల ఉండే ఈ క్వాసీ పార్టికల్కి మధ్య తేడాలు చూస్తే ఆశ్చర్యపోతారు. దాని మాస్ అంటే ద్రవ్యరాశి కొన్నిసార్లు అసలు ఎలక్ట్రాన్ కంటే 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంటే అది అంత బరువుగా ప్రవర్తిస్తుందన్నమాట. అంతేకాదు, దాని లైఫ్ టైం కూడా అనంతం కాదు, అది పరిమితం. కొద్దిసేపటికే అది కరిగిపోతుంది. కాని ఎందుకు? ఇప్పటివరకు అంతా బానే ఉంది కదా? ఈ క్వాజీపార్టికల్ ఐడియా చాలా బాగా పనిచేసింది. కానీ కొన్ని చోట్ల ఈ సిద్ధాంతం పూర్తిగా ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు మనం ఫిజిక్స్ రూల్స్ అన్నీ తలకిందులయ్యే ఒక వింత ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాం. మన నెక్స్ట్ చాప్టర్ వింత లోహాల రహస్యం. ఈ గ్రాఫ్ని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడే మొత్తం మిస్టరీకి క్లూ ఉంది. చూడండి, మామూలు మెటల్స్లో టెంపరేచర్ పెరిగే కొద్దీ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఒక కర్వ్లా అంటే T² రూల్ని ఫాలో అవుతూ పెరుగుతుంది. కానీ ఈ స్ట్రేంజ్ మెటల్స్లో మాత్రం అది ఒక స్ట్రెయిట్ లైన్లా అంటే T రూల్ని ఫాలో అవుతూ పెరుగుతోంది. అదేంటి, ఒక చిన్న గీత మారితే అంత పెద్ద విషయమా అనిపించొచ్చు. కానీ ఫిజిక్స్ ప్రపంచంలో ఇదొక పెను సంక్షోభానికి నాంది పలికింది. ఎందుకంటే ఆ స్ట్రెయిట్ లైన్ మనకి ఏం చెప్తోందంటే, ఈ వింత మెటల్స్లో ఎలక్ట్రాన్లు ఒకదానికొకటి పిచ్చెక్కినట్టు ఢీకొంటున్నాయి. క్వాంటం మెకానిక్స్ ప్రకారం సాధ్యమైనంత గరిష్ట వేగంతో ఢీకొంటున్నాయి. అంత వేగంగా జరిగే కొలిజన్స్లో ఏ ఎలక్ట్రాన్ కూడా తనకంటూ ఒక గుర్తింపుతో ఒక కణంగా మిగిలే ఛాన్సే లేదు. అన్నీ ఒకదానిలో ఒకటి కలిసిపోయి ఒక రకమైన క్వాంటం సూప్ లాగా తయారయ్యాయి. అన్నీ కలిసి ఒకే అస్తిత్వంగా ఇక్కడే అసలు పజిల్ మొదలవుతుంది. ఇప్పుడు ఆలోచించండి, కణాలనేవే లేనప్పుడు ఆ మెటల్ గుండా కరెంట్ ఎలా పాస్ అవుతుంది? దాని లక్షణాలకసలు ఏది కారణం? ఒకప్పుడు ఆ పనిచేసిన క్వాజీ పార్టికల్స్ ఇప్పుడు లేవు, అవి కరిగిపోయాయి. మరి వాటి స్థానంలో ఏదుంది? ఈ ఒక్క ప్రశ్న కొన్ని దశాబ్దాల పాటు సైంటిస్టులకి నిద్రలేకుండా చేసింది. మరి ఈ అంతుచిక్కని మిస్టరీకి సమాధానం ఎలా దొరికింది? రండి, మన 3వ సెక్షన్లో ఈ చిక్కుముడిని విప్పిన ఒక మైండ్ బ్లోయింగ్ ఎక్స్పెరిమెంట్ గురించి తెలుసుకుందాం. అదే శూన్యం నుండి ఒక సంకేతం. ఇది మామూలు ప్రయోగం కాదు, చాలా కాంప్లెక్స్. రీసెర్చర్స్ CuRu4SNEN6 అనే ఒక స్పెషల్ కాంపౌండ్ని తీసుకున్నారు. ఫస్ట్ దాన్ని అబ్సల్యూట్ జీరోకి దగ్గరగా అంటే మన ఊహకు కూడా అందని చలికి కూల్చేశారు. ఆ తర్వాత ఒక పర్ఫెక్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేసి ఆ మెటీరియల్ని దాని వింత స్టేట్లోకి నెమ్మదిగా నెట్టారు. ఇప్పుడు అసలు మ్యాజిక్ మొదలైంది. వాళ్ళు మెజర్ చేయడం స్టార్ట్ చేయగానే వాళ్లకొక స్ట్రాంగ్ సిగ్నల్ కనిపించింది, ఒక భారీ టోపోలాజికల్ సిగ్నల్. అది ఊహించిందే. కానీ అందర్నీ షాక్కి గురిచేసిన విషయమేంటంటే, ఆ సిగ్నల్ని క్రియేట్ చేయడానికి కారణమవ్వాల్సిన కణాలు అక్కడ లేనేలేవు. ఆ టైంకి అవన్నీ కలిసిపోయి
క్వాంటమ్ సూప్గా మారిపోయాయి. మరి కణాలే లేనప్పుడు సిగ్నల్ ఎలా వచ్చింది? ఇది జరగడానికి వీల్లేదు, ఇది ఫిజిక్స్ రూల్స్ని పూర్తిగా బ్రేక్ చేయడమే. మరి ఈ జరగడానికి వీల్లేని ఫలితాన్ని ఎలా వివరించాలి? కణాలు లేని చోట నుంచి సిగ్నల్ ఎలా పుట్టింది? ఇక్కడే మన ఆలోచనా విధానాన్ని మార్చేసే ఒక కొత్త థియరీ పుట్టింది. మన 4వ సెక్షన్ శూన్యం యొక్క జామితి. ఈ కొత్త ఐడియాని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, మనకు తెలిసిన ఆర్డర్ లెగో బ్లాక్స్తో ఒక కోట కట్టినట్టుంటుంది. ప్రతి ఇటుక ముఖ్యం, వాటి వల్లే కోటకొక ఆకారం వస్తుంది. కాని ఇంకో రకమైన ఆర్డర్ కూడా ఉంది. అది నీళ్లలో ఏర్పడే సుడిగుండం లాంటిది. ఆ సుడిగుండం ఆకారం ఏ ఒక్క నీటి చుక్క వల్ల రాదు, నీళ్లన్నీ కలిసికట్టుగా కదలడం వల్ల వస్తుంది. ఈ టేబుల్ చూస్తే పాత థియరీకి ఈ కొత్త థియరీకి మధ్యున్న తేడా స్పష్టంగా అర్థమవుతోంది. సింపుల్గా చెప్పాలంటే పాత థియరీలో కణాల మధ్య ఉండే ఇంటరాక్షన్స్ ఒక డిస్టర్బెన్స్, కాని ఈ కొత్త ఎమర్జెంట్ టోపాలజీలో మాత్రం ఆ ఇంటరాక్షన్సే అసలైన హీరోలు. ఆ బలమైన ఇంటరాక్షన్సే ఈ కొత్త రకమైన ఆర్డర్ని, ఈ జ్యామితిని సృష్టిస్తున్నాయి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక పవర్ఫుల్ మెటఫర్ ఉంది. ఒక్కసారి ఊహించుకోండి, మనమొక తాడుతో ఒక ముడి వేశాం. ఆ తర్వాత ఆ తాడు మెల్లగా గాలిలో కరిగిపోయింది. కాని ఆశ్చర్యంగా ఆ ముడి ఆకారం మాత్రం అలాగే గాలిలో నిలిచిపోయింది. ఇక్కడ జరిగింది కూడా అదే. ఎలక్ట్రాన్స్ అనే తాడు కరిగిపోయినా అవి కలిసికట్టుగా సృష్టించిన జామిటి అనే ముడి మాత్రం అలాగే మిగిలిపోయింది. ఓకే, ఇదంతా వినడానికి చాలా బావుంది. కాని దీనివల్ల మనకు ఉపయోగమేంటి? అసలు ఈ ఆవిష్కరణ మన ప్రపంచాన్ని ఎలా మార్చబోతోంది? రండి, మన చివరి సెక్షన్కి వెళ్దాం. కణానంతర భవిష్యత్తు. ఈ కొత్త అండర్స్టాండింగ్ మనకు అద్భుతమైన టెక్నాలజీల తలుపులు తెరుస్తోంది. రూమ్ టెంపరేచర్లో పనిచేసే సూపర్ కండక్టర్లు, ఊహించలేనంత పవర్ఫుల్ తప్పులు చేయని క్వాంటమ్ కంప్యూటర్లు, మెడిసిన్లో వాడే సూపర్ సెన్సిటివ్ మ్యాగ్నెటిక్ సెన్సార్లు, చాలా తక్కువ పవర్ తీసుకునే నెక్స్ట్ జనరేషన్ ఎలక్ట్రానిక్స్, ఇలా ఎన్నో. ఇది కేవలం ఒక సైంటిఫిక్ డిస్కవరీ మాత్రమే కాదు, మన టెక్నాలజీ ఫ్యూచర్కి ఇదొక కొత్త రోడ్ మ్యాప్. చివరగా ఈ మొత్తం ఆవిష్కరణ సారాంశాన్ని ఒకే ఒక్క వాక్యంలో చాలా అందంగా ఇలా చెప్పారు: ఎలక్ట్రాన్ మరణించవచ్చు, కాని దాని జామితి జీవించే ఉంటుంది. ఈ ఆవిష్కరణ మన ముందు ఒక చాలా పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. ఒకవేళ విడివిడి భాగాలు లేకపోయినా ఒక ఆర్డర్ అనేది సాధ్యమైతే, మనం ఫండమెంటల్ నమ్మే మన యూనివర్స్లోని ఇంకెన్ని నియమాలు భవిష్యత్తులో మనం తిరగరాయడం కోసం ఎదురుచూస్తున్నాయో కదా.